హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఇది మనకు కేరళ రాష్ట్రంలో కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్. సో ఇక్కడ మనకి బోట్ జర్నీ అనేది చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. చాలా సినిమాలు ఇక్కడే మనకి షూటింగ్ అయితే జరిగింది. పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఇంకా చాలా సినిమాలు ఇవన్నీ కూడా ఇక్కడే మనకు ఏమైనా జరుగుతుంది షూటింగ్. సో ఇదంతా కూడా బోట్ జర్నీ అండి. దీన్ని మనకు కేరళ రాజధాని తిరువనంతపురంలో మనకి బ్యాక్ వాటర్గా చెప్పుకోవచ్చు. సో ఇది మనం ఇక్కడ నుంచి ప్రయాణం మొదలై సుమారుగా ఒక 2 కిలోమీటర్ల వరకు చుట్టుకొని ఒక ద్వీపం నుంచి భూమర్ ద్వీపం, ఓకేనా, భూమర్ ద్వీపం అంటాం దీన్ని, బ్యాక్ వాటర్స్లో ఉంటుంది. సో ఇలా మనకు చెట్ల మధ్య నుంచి ఈ మడ చెట్లు ఉంటాయి వీటన్నీ కూడా. సో ఆ మడ చెట్ల మధ్య నుంచి మనకు బోట్ జర్నీ అయితే మరి చాలా ఆనందంగా, సంతోషకరంగా, ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. సో మేము కేరళ వెళ్ళినప్పుడు ఈ తిరువనంతపురంలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్కి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీకు సపరేట్ బోటు కావాలంటేనే 2500 3500 తీసుకుంటారు. లేదు మేము ఇంకా మిగతా వాళ్ళతో కలిసి వెళ్తామంటే కనుక మనకి అమౌంట్ అనేది తక్కువగా ఉంటుందండి, ఓకేనా. అంటే ఎక్స్ట్రా పర్ పర్సన్కి, అంటే బోటు మొత్తానికి మనకి 2500 అంటే ఇద్దరు. సో ఓన్లీ ఇద్దరికే ఇస్తారండి. మీరు కనుక షేర్ చేసుకున్నట్లయితే, అంటే నాకు తెలిసినంత వరకు ఒక 5 మెంబర్స్ ఒక బోట్లో 6 మెంబర్స్ తెలుసండి, 6 to 8 మెంబర్స్ వరకు. అంటే మీరు అందరు వెళ్ళినట్లయితే సో ఆ బోట్ మీరు 3000కి తీసుకోవచ్చు, 3000 కానీ 3500 కానీ. ఇవన్నీ కూడా మడ అడవులు అండి. ఈ మడ అడవులు ఏం చేస్తాయంటే సముద్రం నుంచి వచ్చే నీటి ఉంటుంది కండి, సముద్రం నుంచి అలలు ఇవన్నీ కూడా భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ భూమి ఏదైతే ఉందో ఆ భూమి అంతా కూడా పోతకు గురి కాకుండా ఉండడానికి ఈ చెట్లు ఎంతగానో మరి ఉపయోగపడతాయి. అక్కడక్కడ మధ్యలో మనకి కొబ్బరి బొండలు అమ్ముతూ ఉంటారు. సో మనం తీసుకొని తాగొచ్చు ఈ జర్నీలో. అంతా కూడా మడ అడవులు. వీటి వల్ల మనకి ఏంటంటే భూమి సారం కొట్టుకొని పోకుండా, అంటే తీర ప్రాంతం కొట్టుకొని పోకుండా మనకి ఇవైతే చాలా కాపాడుతాయి. చాలా మంచిదండి. మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో చాలా మట్టుకు మరి వాటిని చాలామంది కొట్టేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆక్రమణకు గురయ్యని చెప్పి చెప్తున్నారు. ఇక మనం వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక ఇల్లు, విలేజు, అంటే చిన్నగా మనం వెళ్తూ ఉంటామండి. బోట్ జర్నీ అయితే చాలా సరదాగా ఉంటుందండి, ఓకేనా. మీరు కనుక స్పెషల్గా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా, అంటే ఒక్కరు వెళ్ళినా కూడా 2500 తీసుకుంటారండి బోటు. 5 మెంబర్స్ వెళ్ళినా 3000 తీసుకుంటారు, 8 మెంబర్స్ వెళ్ళినా 4000 తీసుకుంటారు, అంతే. ఒక్కరు వెళ్ళినా అదే రేట్ ఉంటుంది. ఎక్కువ మంది అక్కడికి వెళ్ళాక ఏం చెప్తారంటే వాళ్ళు మీ ఇద్దరికే ఇంత అని చెప్తారండి. సో ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, ముందుగా మీరు ఒక జట్టుగా ఉన్నట్లయితే మీకు తక్కువ అమౌంట్లో ఈ బోట్ దించేసి రావచ్చు. ఇదైతే మొత్తం కూడా మడ అడవులు. ఈ మడ అడవుల లోపల నుంచి మన ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ వాటర్స్ బ్యాక్ వాటర్స్ అంటే ఏం లేదండి, ఈ వాటర్స్ యాక్చువల్లీ వాటర్ ఎప్పుడు కూడా మనకి భూమి మీద నుండి సముద్రంలోకి వెళ్తుంది. కానీ ఇక్కడ కేరళ తిరువనంతపురంలో ఎలా ఉంటుందంటే వాటరు సముద్రం నుంచి భూభాగం పైకి వచ్చి మళ్ళీ సముద్రంలోకి వెళ్తూ ఉంటాయి అన్నట్టు. సో అందుకే వీటిని మనకు బ్యాక్ వాటర్స్ అంటాము. టూరిస్టుకు సంబంధించి కేరళలో బ్యాక్ వాటర్స్కి చాలా మంచి పేరు అయితే ఉంది. బోటింగ్ అనేది చాలా బాగుంటుంది, ఓకేనా. మేమంతా కూడా ఈ బోటింగ్లో జర్నీ అయితే చేస్తున్నాము. ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. బోటింగ్ కాడ మోసం ఏంటంటే ఇద్దరికి కలిపి 3500 అంటారు. కానీ మీరు కనుక ఇంకొక 6 మెంబర్స్ కానీ వేసుకుంటే మీకు మనిషికి 500లోనే మీకు బోట్ జర్నీ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. చూడండి, ఇది మన చాలా సినిమాల షూటింగ్ కూడా అన్నీ ఇక్కడే జరుగుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైతే గైడ్ మన వెంట వచ్చారో డ్రైవరు, ఆ వ్యక్తి మనకు చెప్పడం జరిగింది, వివరించడం. అంతా కూడా మనకు వెళ్తూ ఉంటే మడ అడవులు, కొబ్బరి చెట్లు, భూమర్ ద్వీపం అని ఉంటుంది, ఓకేనా. భూమర్ ద్వీపం అంటే ఏం లేదండి, అక్కడ మనకు వెళ్ళిన తర్వాత ఏంటంటే చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో మాత్రం ఇసుక ప్రాంతం ఉంటుంది, ఓకేనా. అది మీకు ఇందులో చూపిస్తాను. ఇగో మనం వెళ్తున్న దారిలో ఇలా కొబ్బరి బెండాలు పెట్టేసి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఒకటి 50 రూపాయలు చెప్పడం జరిగింది, ఓకేనా.
సో బాగుంటుంది, చలికాలంలో వెళ్ళడం బెటర్ అండి. ఇక్కడ రేట్స్ ఉంటాయి, చూసి రేట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ప్రతి బోట్ పైన రాసి ఉంటాయి. చూడండి, మనం అటు సముద్రం వైపు వెళ్తూ ఉంటే వాటర్ మనకి ఇటు వెనక్కి వస్తున్నాయి. సో అందుకే వీటిని మనం బ్యాక్ వాటర్స్ అంటాం. చూడండి, మన పక్కన ఒక బోట్, ఇక్కడ మీరు పక్క బోటు దాదాపు సుమారుగా 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కలిసి కూడా 3500 కానీ 4000 కానీ తీసుకుంటారు. మాకు తెలియకుండా మేము వెళ్ళడం వల్ల మా బోట్లో మేము ఇద్దరమే వెళ్ళడం వల్ల మాకు సుమారుగా 3500 తీసుకున్నారండి. సో ఇది ఇంకొక బోటింగ్ చాలా బాగుంటుంది. ఆ కర్రతో మరి ఇలాగే తీసుకెళ్ళడం అంటే ఈ మనకు ఏదైతే ఎలక్ట్రికల్ బోట్స్ కంటే, అంటే పెట్రోల్ బోట్స్ కంటే కూడా, ఎలక్ట్రికల్ బోట్ కంటే కూడా మనకు ఇది ఒక మంచి అనుభూతిని తీస్తుంది. మనిషి తీసుకెళ్ళే బోటు చూడండి, అంతా కూడా మా కేరళలో చుట్టూ కొబ్బరి చెట్లు. మనము మీరు గమనించండి, ఇక్కడ ఒకసారి వాటర్ మనకి ఇటు మనకి ఎదురుగా వస్తుంది. అంటే మనం అటు లోపలికి వెళ్తుంటే మనకు ఎదురుగా వాటర్ వస్తుంది. అంటే మనం సముద్రం పైనకి వెళ్తూ ఉంటే వాటర్ మాత్రం భూమిపైకి వస్తున్నాయి. అందుకే వీటికి బ్యాక్ వాటర్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మేము ఇద్దరమే వెళ్ళాము, 3500 తీసుకున్నారండి. నాకు తెలియదు ఫస్ట్ టైము. ఇదంతా కూడా మన కొబ్బరి చెట్లతో మనం ముందుకు వెళ్తే వ్యూమర్ దీపం వస్తుంది, వ్యూమర్ దీపం. ఓకేనా, ముందుకు వెళ్తున్నట్లయితే మనకు అక్కడ పూవర్ ఐలాండ్ అనేది మనకు చూడవచ్చు, అక్కడ కనిపిస్తుంది కదండి. ఇదిగోండి, ఇది అంతే కూడా మనకు అక్కడ రెస్టారెంట్లు కూడా ఉంటాయి నీటిలోనే. మనం ఏదైనా కావాలంటే అక్కడ కాసేపు ఆపుతారు. అయితే జర్నీ మనకు చూసినట్లయితే 3500 ఇస్తే 2 hours అంటారు, 2000 ఇస్తే 1 hour అంటారండి. సో అక్కడ మనకు రెస్టారెంట్కి వెళ్ళినట్లయితే అక్కడ మనం తినే టైంని కౌంట్ చేయము అని చెప్పారండి. ఇవన్నీ కూడా నీటిపై ఉన్న రెస్టారెంట్స్. ఇది వ్యూమర్ ఐలాండ్ దగ్గర అటు కనిపిస్తున్న ఇసుక ఉంది కదండి, అది మొత్తం కూడా ఐలాండ్, అంటే చుట్టూ సముద్రం ఉంటుంది. ఆ ఇసుక ఉన్న మనం మాత్రం మనకు భూమి ఉంటుందండి. దాన్ని మనం పూవర్ ఐలాండ్ అంటాం. ఓకేనా, పూవర్ ఐలాండ్. పూవర్ ఐలాండ్ అనేది మనకు అక్కడ ముంగట కనిపిస్తుంది. ఆ ఐలాండ్లో మనకు ఒక 1/2 hour టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మనము ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడ ఉన్నట్టు రెస్టారెంట్కి వచ్చేసి తినొచ్చు. రెస్టారెంట్లో తింటున్న సమయంలో ఆ టైంని వాళ్ళు కౌంట్ అయితే చేయరు. ఓకేనా, మనం 1 hour అంటే 2000 అంటారు, 2 hours అంటే 3500 అంటారు. అంటే ఇదంతా కూడా చుట్టూ మనం చూసినట్లయితే అక్కడ రెస్టారెంట్స్, కొబ్బరి చెట్లు, ఇటువైపు చూసినట్లయితే మనకి ఇంతకుముందు పూవర్ ఐలాండ్ కూడా ఉంటుంది. ఓకేనా అండి, ఎప్పుడైనా మీరు కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. రైట్, అది ఉన్న ఇసుక ప్రాంతం ఉన్నదంతా కూడా మనకు పూవర్ ఐలాండ్. చుట్టుపక్కల మనకు చుట్టూ సముద్రం ఉంటుంది. అక్కడ మధ్యలో మాత్రం మనకి మొత్తం కూడా ఇసుక ప్రాంతం, అంటే అక్కడ వాటర్ మనకు ఉండదండి. చుట్టూ వాటర్ ఉంటుంది, ఆ ఇసుక పైన మాత్రం ఎలాంటి వాటర్ ఉంటుంది. సో అందుకే దాన్ని పూవర్ ఐలాండ్ పేరు పెట్టారు. సో మీరు వెళ్ళినప్పుడు అక్కడ దిగొచ్చు, తిరగొచ్చు, ట్రై చేయవచ్చు. సముద్రంలో ఉన్న నీళ్ళు మన భూమి పైన వస్తున్నాయండి. అవన్నీ మన అక్కడ స్టే చేయడానికి మనకు కాటేజెస్ ఉంటాయి. సో మనకు అమౌంట్ సఫిషియెంట్గా ఉందనుకుంటే అక్కడే మనం ఒకరోజు స్టే కూడా చేయవచ్చు, మన ఇంట్రెస్ట్ అండి. అవన్నీ కూడా కాటేజెస్, ఒక అంటే ఫ్యామిలీ ఒక రూమ్ తీసుకోవచ్చు. అవి మొత్తం కూడా వాటర్ పైనే ఉంటాయి ఆ కాటేజెస్ కూడా, సేమ్ రెస్టారెంట్ లాగా. కేరళ తప్పకుండా చూసి రావాల్సిన టూరిస్ట్ ప్లేసెస్లో కేరళ బ్యాక్ వాటర్స్ కూడా. ఓకేనా, మనం ఇంకా ముందుకు వెళ్తే ఈ బ్యాక్ వాటర్స్ దగ్గర కేరళ తమిళనాడు బార్డర్ ఉంటుందండి. నాకు వెళ్తున్నాం చూడండి, అసలు మీరు కూడా మా ముందు వెళ్తున్నాయి కదండి. ఇక్కడ చూసినట్లయితే మనకు మేరీ మాత